నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ వైబ్స్. రాగానే అట్లా ఒక్కొక్క పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఎ లాట్. పెట్టుకునే వస్తాను. ఎస్. సో చాలామంది అంటే మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? ఆగస్టు 25 మనకు స్పెషల్ క్లాస్ ఉందండి, 2024. అలాగే 1 సెప్టెంబర్ వచ్చి వైజాగ్, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అంతే ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ. 651వ మనీ మంత్ర వీడియో. నేను మీకు ఒక మిరాకిల్ హ్యాపెండ్ జరిగింది ఒకటి చెప్పాలి మీకు. ఈ మధ్యకాలంలోనే ఒక పర్సన్ యాక్చువల్గా తనకి యాక్సిడెంట్ అయితే ఆయన కంటిన్యూగా ఒక వీడియో మీరు చూడటం స్టార్ట్ చేశారట. అలా 2nd వీడియో, 3rd వీడియో, 4th వీడియో చూడటం ఇచ్చేసి ఆయన ఏమన్నారనంటే, నాకు చిన్న ఇది ఉండేదండి, ఫర్దర్గా నాకు ఎట్లా నేను మా ఫ్యామిలీని ఎట్లా పోషించాలి అనుకున్నటువంటి ఆలోచన చాలా ఇదైపోయిందంట. ఆయన మన ఆఫీస్కి వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి కనుక్కొని మరి 2 బ్రాంచెస్ తిరిగారు. మనకు అక్కడ యూసఫ్గూడ బ్రాంచ్ను, తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి వచ్చి, దాని తర్వాత నేను ఇక్కడ బంజారా హిల్స్ బిల్డింగ్లో ఉన్నానని చెప్పేసి తెలిసి తిరిగి ఇక్కడికి వచ్చి అప్రిషియేట్ చేసి మరీ వెళ్ళారు. ఆయనకి ఇంజురీ అయిన తర్వాత ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత ఒక మోటివేషన్ వచ్చి ఆయన కూర్చొని ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తే ఆయనకి ఆ మంత్ నుంచే 15,000, 20,000 రావటం స్టార్ట్ అయ్యాయట. అంటే ఒక ఆలోచన క్రియేట్ అయింది, కొత్త ఆలోచన క్రియేట్. ఎస్, ఏం చేయాలన్న దగ్గర నుంచి ఆలోచన మొదలైంది. అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా మన అంతర్మథనంలో ఉండేటువంటి ప్రశ్నలకి ఆన్సర్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి అని అంటే, మీలాంటి వాళ్ళు చెప్పినటువంటి మనీ మోటివేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే జనరేట్ చేసుకుంటూ ఉంటారు. ఆలోచనలు అలా పుట్టుకొస్తూ ఉంటాయి. మీరు ఇచ్చేటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ బలమైనటువంటి, అంటే ఒక్కొక్క మనిషికి వెన్నెముక లాంటిది అనమాట. ఆ విషయంలో మీరు వేసే సీడ్ అంత గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు, సందేహం కూడా లేదు. సో 651వ మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అప్పుడు మీరు అన్నది చెప్పుకుందాం. మనకి ఇక్కడ పుప్పిల కాది పర్యంతం అన్నాడు. అంటే ఒక చీమ నుంచి ఏనుగు వరకు ఈ కాస్మిక్ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది, ఓకేనా? ఒక అట్టిపల్ల బండు అమ్ముకునే వాడి నుంచి ఐన్స్టీన్ వరకు కూడా అది పనిచేస్తుంది, ఓకేనా? కాకపోతే అది ఏదేని తెలియదు మనకు, అదే అనేది తెలియదు. మీరు ఇందాక చెప్పిందే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మీకు కావాల్సిన సమాధానాన్ని మీరే అడగండి, ఎవరిని అడగండి, మీతోనే అడగండి. అర్థమైందా? ఎప్పుడైనా నా వీడియోలు చూడడం వల్ల ఏదో అయిపోయిందని కాదు. అక్కడ ఏం చేయాలి, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను దీన్ని ఎలా అధిగమించాలి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అంతర్మదనం అన్నారు మీరు. అంటే పదే ఏం చేశాడంటే తన మనసుకి ఆ మాటలు చెప్పినప్పుడు ఏమైందంటే మన వీడియో ఎక్కడో ప్లే అయింది. అది అర్థమైందా? అంటే అది ఎవరు ఎతికారు? అది తన మనసు ఎతికి ఇది ఉంది అనేది ఒకటి చూపించి, ఓకేనా? చూపించిన తర్వాత ఏమైంది, ఆయనకు ఒక ధైర్యం వచ్చింది. ఇదేదో బాగుందని చెప్పేసి ఇంకా లోతుల్లోకి ప్రవేశించాడు. తనలోకి తానే ఇంకా ప్రవేశించి ఇంకేం చేద్దాం, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా, దీన్ని ఏం చేద్దాం, ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు అతనికి తట్టి అప్పుడు దానికి తగ్గ సోర్స్ అనేది రావడం మొదలైంది. కాబట్టి అంటే అంతకుముందు ఏదో బిజినెస్ చేశారట ఆయన, ఆన్లైన్ది. ఆన్లైన్ కూడా కాదు, అది జనరల్ ఫిజికల్ బిజినెస్ చేశారట. ఆన్లైన్లో ఇది ఉంటే నేను ఎందుకు వాళ్ళతో పాటు పార్ట్నర్ అవ్వకూడదు, నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ రా మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేశారట. అది కూడా ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఈ ప్రక్రియ అనేది ఎలా మొదలవుతుంది, అది మనకి యూనివర్స్తో మనం ఎలా కనెక్ట్ అవుతాము, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎలా ఎక్కడెక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పానంట, ఇది కాస్మిక్ ఎనర్జీ అనేది వెన్నుముక నిటారు ఉన్నటువంటి వ్యక్తులకు కాకుండా మిగతా అన్నిటి మీద అది పనిచేస్తుంది. ఒక చీమకి తన ఆహారం ఎక్కడుందో తెలుసు, దాన్ని ఎత్తుకునే అవసరం లేదు, అలా వెళ్తూ పట్టేస్తుంది. అది చిన్న మైండ్, అది చాలా లిటిల్ బిట్, మైక్రోలో ఉంటుంది అన్నమాట. కానీ దానికి కూడా తన ఆహారం ఎక్కడ ఉందో తెలుసు, ఓకేనా? ఒక సింహం ఉంది, వేటకి వెళ్తుంది, దానికి కూడా తెలుసు, ఆకలైనప్పుడు మాత్రం వెళ్తుంది, పొద్దాకి వెళ్ళదు. అర్థమైందా? బాగా ఆకలైనప్పుడు, నకనకలైనప్పుడు వెళ్తుంది. హాయిగా తిన్న తర్వాత కూర్చుంటే ముందు నుంచి ఎవరిపైనా ఏమన్నా సింహం ఆ దాడి కూడా చేయదు, ఎందుకంటే ఆకలైనప్పుడు మాత్రమే దాడి చేస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరు దేన్ని ఏమీ అడగరు, మనిషి తప్ప. అర్థమైంది?
ఇప్పుడు ఆకలేంది తను సంపాదించుకుంటా తప్ప నాకు ఇది తెచ్చిపెట్టు అని చెప్పేసి అక్కడ కూడా రిక్వెస్ట్ చేయదు. ఎందుకు చేయదు అంటే దానికి ఆ యూనివర్స్తో కనెక్షన్ ఉంది కాబట్టి దానికి అన్నీ తెలుస్తుంటాయి. అప్పుడు మనకి సైన్స్ ప్రకారం ఏంటంటే తుఫాన్ వచ్చేది కుక్కలకు తెలుసు ముందే, లేదా ఇంటి యజమాని వచ్చేది 2 కిలోమీటర్ల ముందు నుంచి అది గ్రహిస్తుంది. ఇదంతా కనెక్షన్ ఆల్రెడీ ఉంది వాటన్నిటికీ. కేవలం మనిషికి లేదు కాబట్టి ఇంత బాధపడుతున్నాడు. మనిషికి లేదు కాబట్టి ప్రతిదానికి బాధపడుతున్నాడు, ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడడం, లేదంటే ఎలా చేయాలని ఆలోచించడం, ఇది నాతో సాధ్యమవుతుందా కాదనేది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పిందే, అక్కడ అతను ఏం చేయలేదు, ఎవరిని అడగలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, తనకు తాను లోపలికి ప్రవేశించి తనంతానే క్వశ్చన్ వేసుకున్నాడు. ఎప్పుడేమైందంటే మీకు ఇన్నర్ మైండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఉన్నతి వైపు మాత్రమే నడిపిస్తుంది. సుప్త చేతనాత్మక మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి, లేదా ఒక కొత్తదనం వైపు, లేదా ఒక అద్భుతం వైపు మాత్రమే నడిపిస్తుంది. అంటే అది అందుకే ఉంది. సృష్టిలో జరిగే గొప్ప గొప్ప అద్భుతాలన్నీ కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ద్వారా వచ్చినాయి కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరగడం పెద్ద గొప్ప ఏం కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక మిరకిల్ జరగగానే పెద్ద అద్భుతం అయిపోయింది అని మనం అనుకుంటాం. విషయం ఏంటంటే అద్భుతాల కోసం నువ్వు పుట్టలేదు. అద్భుతం అనుకో నువ్వు ఆలోచించావంటే నువ్వు అక్కడికి ఆగిపోతావు. అవన్నీ నీ జీవితంలో జరిగేటివి ఉన్నావు కాబట్టి అవి జరిగినాయి, అంతే తప్ప అవి అద్భుతాలు కావు. ఎందుకంటే నువ్వు ఒక అద్భుతం, నిన్ను మించిన అద్భుతం ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు మీకు తెలియకుండానే మీరు బయట విషయాలు కట్టిపెట్టి మీలోకి మీరు ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఆ కాస్మిక్ ఎనర్జీని మీరు వినగలుగుతారు, గ్రహించగలుగుతారు, స్పర్శ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. వీటన్నిటి ద్వారా అది నీకు 24 గంటలు కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు కదా ఓహో నాతోనే ఇదంతా ఉంది, ఇదంతా కూడా నాతోనే మమేకమై ఉంది, తత్వమసి అని చెప్తాం. అంటే ఇదంతా నాతోనే మమేకమై ఉంది, అంటే నేను వేరు అది వేరు కాదు, అంటే వస్తువు వేరు నేను వేరు కాదు అని ఎప్పుడైతే అనుకుంటావో అన్నీ నీతోనే ఉంటాయి. ఇంకా కొత్త నువ్వు దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు, దానికోసం కొత్త ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఏం అవసరం లేదు. కాబట్టి ఈ కాస్మిక్ ఎనర్జీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. నీ యొక్క ఆలోచనతో నువ్వు మమేకం కావడం అంతే, ఇంకేం లేదు. నీ ఆలోచనతో నువ్వు మమేకం కావడం, దానికి అనంతమైన ఎనర్జీ అనేది మనకు విశ్వంలో ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఒక అట్టిపళ్ళ బండి అతను ఉన్నాడు, అతను ఇంట్లోంచి బయలుదేరప్పుడు అనుకుంటాడు ఏమనంటే సాయంత్రం లోపు నేను 1000 రూపాయలు వేసుకుని రావాలి. ఓకేనా? మీరు కోటికి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ బోలెడు మంది ఆ రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అంటే ఒక బెడ్షీట్స్ కావచ్చు, లేకపోతే పిల్లో కవర్స్ కానీ. ఇక్కడ కూడా అమ్ముతుంటాడు, పక్కన ఇంకొకటి అమ్ముతుంటాడు. అందరూ అదే అనుకుంటారు, నేను సాయంత్రం లోపు 1000 రూపాయలు వేసుకొని పోవాలి. పక్కన పెద్ద పెద్ద షోరూమ్లు ఉంటాయి, వాళ్ళు వేళల్లో వాళ్ళు థాట్ చేసి ఉంటారు. ఎవరు కూడా ఖాళీ చేతులు ఇంటికి వెళ్ళారు, మీరు గమనించండి. ఎందుకంటే థాట్ ప్రాసెస్ ఏదైతుందో వాళ్ళు ముందే ఫిక్స్ చేసి పెట్టారు, నేను సాయంత్రంలోపు 1000 రూపాయలు తీసుకొని పోవాలి. అక్కడ కాస్మిక్ ఎనర్జీ పనిచేసిందా లేదో, వాడికి పనిచేసింది, వీడికి పనిచేసింది. బంగారం కొట్టువాడు ఉన్నాడు, పెద్ద బంగారం కొట్టువాడు, వాడు లక్షల్లో ముందే గెస్ చేసుకొని వస్తాడు, తీస్తాడు, సాయంత్రంలోపు వేసుకొని వెళ్ళిపోతాడు. మరి ఒక్కోసారి బేరం కాదు, గట్టి నమ్మకం కలిగి ఉన్నాడు, నెక్స్ట్ డే అంతకు రెట్టింపు అవుతుంది. అర్థమైందా? అంటే ఎనర్జీ అనేది, కాస్మిక్ ఎనర్జీ అనేది నీ మనసుతో నీ ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటుందో నువ్వు కోరుకునేవన్నీ ఆటోమేటిక్గా సాధ్యమవుతాయి. కాబట్టి మన సబ్జెక్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఎవరి మీద ఆధారపడతలేము, ఎవరికి ఏం చెప్పట్లేదు, ఎవరిని దేహి అని అడగటం లేదు. మన సబ్జెక్ట్లో దేహి అని అడగడం లేదు, అర్థమైందా? ఎవరి దగ్గర చేయి చాపేది లేదు. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క సుప్త చేతనాత మనసు యొక్క శక్తిని, అనంతమైన శక్తితో ఎప్పుడైతే అనుసంధానం చేస్తున్నావో ఆటోమేటిక్గా నీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నీకు కావాల్సిన వాటిని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, నువ్వే సమకూర్చుకుంటున్నావు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, రెండు నీ చేతిలోనే ఉన్నాయి. అది మాత్రం పని చేస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగిపోతుంది. అది నిరంతరం నడుస్తూనే ఉంటుంది, 24/7 7 జన్మలకు అది నడుస్తూనే ఉంటుంది. భూమి పుట్టినప్పటి నుంచి నడుస్తుంది, ఇంక ఇప్పటికి నడుస్తుంది, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కూడా నడుస్తున్నాడు. దాని పని అది, ఇంకా అంతకంటే ఏం లేదు. దాన్ని మనం గుర్తించే వరకు మనకు పని చేయదు అది. ఏదైనా మనం పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్. దాన్ని మనం గుర్తించే వరకు అది పని చేయదు. అదే తన పని మాత్రమే తను చేసుకుంటుంటుంది. ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు భూకంపం సృష్టించాలి, ఎప్పుడు తుఫాను రావాలి, ఇవన్నీ చేస్తుంటుంది. దాంతోపాటు మార్కెట్ ఎప్పుడు పడేయాలి తెలుసు, దానికి ఎప్పుడు లేపాలి తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ నీకు అనువుగా నీకు అన్నీ మార్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం నువ్వు దాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో అది నీ వైపు చూస్తుంది. అప్పటిదాకా దాని పనిలో అది బిజీ ఉంటుంది. అది చూసిన మరుక్షణం నీకేం కావాలని అడుగుతుంది, నువ్వు అడిగింది తెచ్చిపెట్టేస్తుంది. సింపుల్.
గ్రేట్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.